ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభవందనాలండి. ఎఫెసీయులకు 3వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుకొని మనము ప్రార్థన చేద్దాం. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఊహించేదానికంటే, అడిగేదానికంటే అధికముగా అద్భుతము చేయగల శక్తి గల దేవుడు మన దేవుడు. మీరు అడిగేదానికంటే, మీరు ఊహించేదానికంటే గొప్ప కార్యములను దేవుడు చేయును. యోహాను సువార్త 2వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే, ప్రభువైన యేసయ్య కనావురు పల్లిలో గొప్ప అద్భుతాన్ని చేశాడు. మరియా దేవుని సన్నిధిలో అడిగినది, అయ్యా వాళ్ళకు ద్రాక్షరసం అయిపోయినది, అయ్యా వాళ్ళకు ఒక అద్భుతాన్ని చేయండి అని ప్రభువైన యేసయ్య ఏం చేశాడండి? మహత్కార్యాన్ని చేశాడు. మరియా ఊహించిన దానికంటే, మరియా అడిగిన దానికంటే గొప్ప కార్యాన్ని చేసి ఆ కనావురు, ఆ యొక్క పెళ్లి, ఆ కుటుంబాన్ని గొప్ప సాక్ష్యంగా నిలబెట్టాడు. ఈనాటి వరకు ఆయన యొక్క గొప్ప సాక్ష్యాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈవెన్ దేవుడు మొదటి అద్భుతాన్ని చేసి తన నామాన్ని మహిమపరుచుకున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు కూడా అయ్యో నా అవసరతలు సంధింపబడునా, ఒక అద్భుతం నాకు జరుగునా, నా కుటుంబానికి ఒక అద్భుతం జరుగునా, అయ్యో దేవుడా ఒక అద్భుతాన్ని నాకు ఖచ్చితంగా చేయాలి, ఒక అతిశయాన్ని చేయాలి, నాకు దయ చూపించండి అని ప్రార్థన చేస్తున్నారా? భయపడవద్దండి. మీరు అడిగేదానికంటే, మీరు ఊహించేదానికంటే పైగా దేవుడు అద్భుతాన్ని చేయను. దేవుని కొరకు మిమ్మల్ని సాక్ష్యంగా ఆయన మిమ్మల్ని నడిపించను, సాక్ష్యంగా మిమ్మల్ని నడుపును. భయపడవద్దండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? దేవా, ఎవరంతా నాయనా ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని ఆశీర్వదించండి, మీ కృపా కనికరాన్ని వీళ్ళ పని పెంచండి, ముట్టండి, సాయించండి, దీవించండి. మేము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అధికంగా అద్భుతం చేసే దేవుడు మీరయ్యా. ఈ యొక్క దేవుని బిడ్డలకు ఒక అద్భుతాన్ని చేయండి. ఏమంతా వీళ్ళు నాయనా మీ సముఖంలో ప్రార్థన చేస్తున్నారు, ఏ అవసరతలను పెట్టి ప్రార్థన చేస్తున్నారు. నా రక్షక, వీళ్ళ అవసరతలను సంధించండి, వీళ్ళ ప్రార్థన అంశాలకు జవాబు ఇవ్వండి. నా రక్షక, 2 కొరింథీయులకు 9:8 ప్రకారం సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడు మీరు. వీళ్ళ జీవితంలో ఒక సమృద్ధిని కలిగజేయండి, ఒక సంతృప్తిని ఇవ్వండి, అసంతృప్తిని నిర్మూలించండి. మహిమ, ఘనత, స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.